చేసిన కొన్ని పొలం సిద్ధించను అట్లా మాకు తెలిపండి అయ్యా అని చెప్పి కాస్త మునులు అంటున్నానంట. అందులో పెద్దవాడైన సుధామహామణి ఈ విధంగా అంటున్నానంట, అయ్యా మునులారా, మీరు ఈ విధంగా కష్టాలు పడుతున్నారా? మన కష్టాన్ని తొలగిపోవాలంటే అందులో ఒక ఉపాయం ఉన్నదయ్యా. అది ఏంటో కదయ్యా, సాక్షాత్ భూలోకము, అదే విధంగా సాక్షాత్తు ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు వద్ద కాస్త నారదుడు అనేవాడు ఉంటాడయ్యా. అతడు ప్రతి లోకం దేవతలు కూడా ఏ విధంగా చూస్తూ ఉంటాడయ్యా. తమ పడుతున్న కష్టాలన్నీ కూడా తొలిపేటట్టు చేస్తాడయ్యా అని చెప్పి కాస్త విషయం అన్నాడంట ఈ యొక్క సుతామహాముని అట. మరి సుతామహాముని ఆ విధంగా అనేసరికప్పటికీ మునులు ఈ విధంగా అంటున్నారంట, అయ్యా మీరు మాకంటే పెద్దవారు కావున మీరు పిలిస్తేనే ఆ యొక్క నారదుడు వస్తాడయ్యా అని చెప్పి కాస్త విషయం అంటాడంట ఈ యొక్క మునులు అంట. మరి ఆ మునులు ఆ విషయం ఆ విధంగా అనేసరికి ఏంటిని సరే అని చెప్పి ఏంటిని నారద మహామునీంద్రుడు కబురు పెడతారంట. మరి నారద మహామునీంద్రుడు నారాయణ నారాయణ అనుకుడు ఈ యొక్క భూలోకాన్ని తొలి వచ్చాడంట. ఈ యొక్క భూలోకానికి వచ్చి ఈ యొక్క భూలోకంలో దేశపర్యటనగా తిరుగుతా ఉన్నాడంట. అట్లా తిరుగుతూ ఒక మార్గంలో ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి సేవిస్తున్నాడ. అట్లా విశ్రాంతి సేవిస్తున్నాగా అదే సమయంలో సమస్త మునులు కూడా కాస్త అదే విధంగా కూడా నారద వద్దకు వెళ్ళి ఈ విధంగా అయ్యా నారద, మీరు చూస్తున్నారు కదయ్యా, ఈ యొక్క భూలోకంలో మానవులు నాన్న కష్టంలో అనుభవిస్తున్నారయ్యా. మరి అంతేకాకుండా ఈ మానవులు ఏ తప్పు చేశారయ్యా, ఎందుకయ్యా ఈ మానవులకి ఇన్ని కష్టాలు? మరి మానవులను కాకుండా సప్త ఋషులయ్యా, ఎప్పుడు దైవానికి ఆరాధించుకునే సప్త ఋషులయ్యా, ఈ ఋషులకు కూడా ఎందుకయ్యా ఇన్ని కష్టాలు అని చెప్పి కాస్త విషయం అన్నాడట. మరి ఆ విషయం ఆ విధంగా అనేసరికప్పటికీ నారదుడు ఈ విధంగా, అయ్యా స్వామి, మీ కష్టాలన్నీ నేను చూశానయ్యా, నేను ముల్లోకాలు తిరిగానే కానీ మీ కష్టాలన్నీ కూడా తొలిపేటట్టు నేను చేస్తానయ్యా అని చెప్పి కాస్త విషయం అన్నాడంట ఆ నారద మహామునీంద్రుడు అట. మరి నారదుడు ఆ విధంగా అన్నాడంట, తిరిగి విష్ణు లోకానికి వెలుసవుతున్నాడ. నారాయణ నారాయణ అనుకుడు విష్ణు లోకానికి వెళ్తున్నాడ. మరి విష్ణు లోకంలో శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే శంఖ చక్ర గదా కిరీట కుండములతోని శేష వాహనంలో కలిగి ఉన్నాడట. సాక్షాత్తు లక్ష్మీనారాయణ ఆ యొక్క విధంగా దర్శన భాగం కలిగిస్తున్నాడ. మరి అదే సమయంలో సమస్త దేవతలు సకల కింకుశులు కూడా కాస్త శ్రీహరి వద్దకు వెళ్ళారట, సహస్ర నమస్కారాలు చేసుకున్నాడట. మరి అదే సమయంలో మరి నారదుడు కూడా వెళ్ళాడంట, నమస్కరించుకున్నాడంట, ఒక పక్కన కూర్చున్నాడంట. మరి ఆ విధంగా ఇస్తున్నాం. అదే సమయంలో సాక్షాత్తు ఆ జగన్నాథుడి కాస్త నారదుడి వద్దకు వెళ్ళి ఈ విధంగా, అయ్యా నారద, ఈ యొక్క అయ్యా నారద, నువ్వు ఎప్పుడు ఏదో క్వశ్చన్ చెప్పుకుంటూ సంతోషంగా నడిగొచ్చేటోడివి, మరి ఈ దినం ఏమిటయ్యా, ఏదో ఆలోచిస్తున్నావు. మరి అంతేకాకుండా నీ మనసులో ఏదో కోరిక ఉన్నది కావున నీ కోరిక ఏంటి చెప్పడైనా, నీ కోరికను నెరవేర్చాను అని చెప్పి సాక్షాత్తు ఆ జగన్నాథుడు ఆ విధంగా ఉన్నాడంట. మరి ఆ జగన్నాథుడు ఆ విధంగా అనేసరికప్పటికీ నారదుడు ఈ యొక్క విధంగా అంటున్నాడు, అయ్యా స్వామి, మీరు చూస్తున్నారు కదయ్యా, అయ్యా జగద్దండ్రి, ఈ అఖండ సృష్టిలో జరిగేది జరగబోయేది మీకు తెలిసేది కదయ్యా. అట్లా మీరు ఇన్ని ముల్లోకాలు చూస్తున్నారు కదా, అట్లా మానవ లోకమైన భూలోకాన్ని చూస్తున్నారయ్యా. మరి ఎందుకయ్యా ఆ భూలోకంలో ఉన్న మానవులు ఏ తప్పు చేశారయ్యా, వారు ఏ పాపం చేశారయ్యా, వారు మానవులు కొట్టడమే వారు చేసిన పాపమా? మరి ఎందుకయ్యా వారికి ఇన్ని కష్టాలు? వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారయ్యా. ఆ భూలోకంలో పాపాలు ఎక్కువ పెరిగేసరికి మానవులు అల్ల కల్లాల నుండి కూడా అష్ట కష్టాలు అనుభవిస్తున్నారయ్యా. మరి ఎందుకయ్యా అని చెప్పి కాస్త విషయం అన్నాడంట. అయ్యా నారద, నువ్వు లోకహితమైన చక్కని విషయం అడుగుతున్నావయ్యా, చెప్తా విను. ఏంటనగా ఆ మానవులు పూర్వజన్మలు చేసుకునే పాపాలకి ఈ యొక్క జన్మల వారి పట్టి పీడిస్తున్నాయి. వారి పాపాలను తెలుసుకోవాలంటే అందులో ఒక ఉపాయం ఉన్నదయ్యా. అది ఏంటో కదయ్యా, సాక్షాత్ నేనే ఆ భూలోకంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అదే విధంగా కూడా విగ్రహారూపంలో ఉంటాను. మరి శ్రీ సత్యనారాయణ స్వామి ఉంటారు. ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తుంటారో, ఎవరైతే చేసుకుంటారో, ఎవరైతే చూస్తారో ఇహ సకల దరిద్ర బాధలని తొలిపోయితేనా. మరి అంతేకాకుండా పిల్ల పాపలతోని ఎల్ల కాలాలుగా ఈ విధంగా సంతోషంగా ఉంటారయ్యా అని చెప్పి కాస్త విషయం అన్నాడంట. మరి ఆ విషయాన్ని ఆ విధంగా అనేసరికి అప్పటికి తనను ఈ విధంగా, అయ్యా స్వామి, మీరు వ్రతాన్ని ఆచరించమని అంటున్నారు కానీ ఈ వ్రతాన్ని ఏ మాసంలో చేయవలనా, ఏ పక్షంలో చేయవలనా, మరి గృహంలో చేయవలనా, పచ్చని చెట్టు కింద చేయవలనా, మరి కాస్త విషయం చెప్పండి అయ్యా అని చెప్పి అంటున్నాడంట. మరి అందులోకి శ్రీహరి ఈ విధంగా అంటున్నాడ, అయ్యా నారద, ఈ వ్రతం చేసుకున్న వారు పూర్వం నాకు సూర్యుడు నిద్ర లేచి ముందుకి నిద్ర లేచి కాల కుర్చలు గంగాస్త్రం నుంచి గావించి నారాయణకి నమస్కరించుకోవాలను, దేవాది దేవ శ్రీమన్నారాయణ తండ్రి అని చెప్పి ఆయా విధంగా నమస్కరించుకోవాలంట. మరి ఈ వ్రతం చేసుకున్న వారు కూడా శ్రావణ మాసం ఉంది కానీ, కార్తీక మాసం ఉంది కానీ, మార్గశిర మాసం ఉంది కానీ, మాఘ మాసం వేళ కానీ, రవసంగరం కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమ వేళన కానీ వ్రతం ఆచరించవచ్చునట. మరి అంతేకాకుండా ఈ వ్రతం చేసుకున్న వారు
వారు 4 వర్ణముల స్త్రీలు పురుషులు కూడా వ్రతం ఆచరించవచ్చునట. మరి అంతేకాకుండా ఈ వ్రతం చేసుకున్న వారు ఉదయం కాకుండా చీకటి పడ్డాక సాయంత్రం వేళ వ్రతం కూడా ఆచరించవచ్చునట. మరి అంతేకాకుండా ఈ వ్రతం చేసుకున్న వారు గృహం ఉంటే గృహంలో గృహం లేనిచో మర్రి చెట్టు కింద కానీ రాగి చెట్టు కింద కానీ లేని ఎడల గోవులు తిరిగే ప్రదేశంలోనే కానీ వ్రతం ఆచరించవచ్చునట. మరి అంతేకాకుండా తన భుజస్థలాన్ని గోమయ అనగా ఆవుపడిన నాలికి శుద్ధి చేసి వరిపిండితో ముగ్గులు పెట్టుకోవాలట. ఆ ముగ్గులు పెట్టుకున్న దానిపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క సింహాసనం ఉంచవాలట. సింహాసనం అనగా శ్రీ సత్యనారాయణ స్వామి పీఠనట. ఆ పీఠం రంగురంగుల వర్ణము సున్నములని అలంకరించుకోవాలట. అలంకరించుకొని ఆ పీఠను నూతన తెల్లారకు వస్త్రం పరచాలట. ఆ వస్త్రాన్ని పరిచి దానిపై కొంత బియ్యాన్ని పోయేవాలట. ఆ బియ్యాన్ని పోసి అందులో విశేషంగా గణపతి గౌరీని ఆరాధించుకోవాలట. మరి అంతేకాకుండా అందులో నవగ్రహాలు కూడా తప్పకుండా స్థాపించుకోవాలంట. తప్పకుండా నవగ్రహాలు కూడా పూజించుకోవాలంట. మరి అంతేకాకుండా అందులో ఒక కలశం ఉంచవాలంట. ఆ కలశం వెండితో కానీ రాగితో కానీ మట్టి కుండతో చేయవచ్చును కానీ లోహం చేయరాదు అని చెప్పి అన్నారట. మరి ఆ కలశంలో మరి కొంత బియ్యాన్ని పోయాలట. ఆ కలశం మీద మరి నూతన ఒక వస్త్రాన్ని పెట్టాలంట. ఆ వస్త్రాన్ని పెట్టి దానిపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమ ఉంచవలనట. ప్రతిమ అనగా శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహం అంట. ఆ విగ్రహానికి పంచామృతం అభిషేకించుకొని మండపం పెట్టి మండపాలను తీసుకోవాలంట. మరి అంతేకాకుండా అదే విధంగా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలు కూడా భక్తి శ్రద్ధలతోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలు వినవాలంట. ఆ 5 కథలు విన్న తదుపరి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ప్రసాదం తయారు చేసుకోవాలంట. ప్రసాదం అనగా అరటిపండు, చక్కెర, నెయ్యి, గోధుమ నూక మొదలు సామాగ్రి అట. అలా సామాగ్రి తెచ్చుకొని పోషించు ప్రసాదాన్ని తయారు చేసుకోవాలట. స్వామివారిని నివేదించుకోవాలట. ఇది సులభం మార్గం అని చెప్పి ప్రథమ అధ్యాయంలో సాక్షాత్తు ఆ నారాయణుడు కాస్త శ్రీ నారద మహామునేంద్రుడికి మనకు ప్రథమాధ్యాయం మనకి ఈ యొక్క విధంగా ఉంటుందని చెప్పి కాస్త మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారట. బోల్ సత్యనారాయణ స్వామి.